ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లేటెస్ట్‌గా 'కూలీ' మూవీలో ఒకటి 'నాగార్జున సార్‌ది' ఒక సాంగ్ ఉంది. 'ఐ యామ్ ద డేంజర్' అనే ఒక సాంగ్ అయితే ఉంది. చాలా అమేజింగ్ అనిపించింది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. నచ్చితే ట్రై చేయండి. పక్క పక్కన చూపిస్తాను. I am the danger. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ మాత్రం చెయ్యండి చాలు. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను నేను. ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నా నేనైతే. ఓకే. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్ తోటి మీకు ఇంకా ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతది. కాబట్టి ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే. ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు బెటర్ ఏందంటే ఒక్క నిమిషం దీన్ని డాటా ఆఫ్ చేసేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. కెమెరాని హైడ్ చేసేయండి. ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. రెండైతే హైడ్ చేసేసిన. ఇప్పుడు మనకు ఎడిటింగ్ చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు ఇందులో మీరు ఏదైనా బెటర్ థింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా సంథింగ్. ఓకేనా? ఇక్కడ చూడండి ఇందులో ట్రక్స్ అవి చాలా రకాల పీఎన్‌జీస్ అయితే యూజ్ చేసిన. ఓకే. ఒకసారి మీకు మొత్తం ఎండింగ్ వరకు ఇలా చూపిస్తాను. లేయర్ చూపిస్తాను కింద. ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ ఫోటో లేయర్స్. ఇది చాలా చిన్నగుంటది. ఇవి చూడండి. ఓకే. ఇవి లేయర్స్ అనేది చాలా పెద్దగా ఉంటది. కొన్ని దానికి చిన్నగానే యాడ్ చేసిన. అంటే ఎక్కువ ఏమంటారది, ఏదో అన్నీ పెట్టి తర్వాత గ్యాప్ ఇవ్వడం కాదు. కొంచెం లిమిటెడ్ బట్టి యాడ్ చేయనికి చాలా మంచి లుక్ అయితే ఉంటది కాబట్టి, లిమిటెడ్ బట్టి యాడ్ చేసిన. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటది మాక్సిమం. ఒక 80% యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటది. మిగతా ఒక 20% మీరు ఎక్స్‌పెక్టేషన్‌కి కొంచెం రీచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్‌కి అలర్ట్ మోషన్‌కి కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటది. అయినా కూడా మనకు ట్రై చేసినాం. ఎందుకంటే అలాంటి పీఎన్‌జీస్ కానీ, అలాంటి ఫోటోస్ వెతకాలంటే చాలా టైం పడతది. ఓకే. ఈ వీడియోకి మీరసలు నమ్ముతారో లేదో నాకు మాక్సిమం ఒక 2 అవర్స్ వరకు పడింది. ఎందుకంటే ఇందులో అన్ని పీఎన్‌జీస్ గ్యాదర్ చేసి కొంచెం చేయనీకి చాలా టైం పడింది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? చాలా బాగుంటది గూడా అది గూడా. ఓకేనా? ఏదో చేయాలని అట్లా ఏం ఉండదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను పీఎన్‌జీ చేంజ్ చేస్తాను. ఈ ఫోటో ఒకటుంది. ఈ ఫోటో ప్లేస్‌లో నేను వేరే ఫోటో పెడతా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో పీఎన్‌జీ తీసుకుంటా నేను. సంథింగ్ ఈ ఫోటో పీఎన్‌జీ దీన్ని కాపీ చేస్తున్నా. ఫోటో యాడ్ చేసి, కాపీ చేసి డిలీట్ చేస్తున్నా. తర్వాత అవసరం ఉండదు. ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్‌లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటది. ఇవన్నీ ఆఫ్ చేసేయండి. కలర్ మాత్రం ఉంచి పేస్ట్ చేస్తే ఈ ఫోటో ఇక్కడ సెట్ అయిపోతది. దీన్ని మనకు నచ్చినట్టు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ పైన హెడ్ అయితే కొంచెం కట్ అవుతుంది కాబట్టి ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇలా అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా ఇలా. ఓకే. ఇలా ప్రతి ఒక్క ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసి ఫోటోస్ అయితే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయనికే చాలా సింపుల్ వే అయితే ఉంటది. ఓకే. ఇలా కూడా కావచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ చేసినా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ నుంచి మనకు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చాలా ప్రాబ్లమ్ వస్తుంటది కాబట్టి నేను ఇంతకుముందు ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే చెప్పానో అది ట్రై చేయండి. మీకు మంచి లుక్ ఉంటది. ఓకే. ఇక్కడ చూసుకోండి. అండ్ ఓవర్‌లీ వీడియో కూడా ఉంటది ఇందులో అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్‌లో మాత్రం మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.